గోదావరి జిల్లా రాజానగరం నియోజకవర్గ కోరుకొండ మండలంలో శుక్రవారం జనసేన సన్నాహక ఆత్మీయ సమావేశంలో ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ మాట్లాడారు. పిఠాపురం నియోజకవర్గంలో 14వ తేదీన జరిగే జనసేన పార్టీ 12వ ఆవిర్భావ భారీ బహిరంగ సభకు కూటమి నాయకులు, జనసేన జన సైనికులు, వీర మహిళలు, అభిమానులు కదలి రావాలని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు. జనసేన పార్టీ ఆవిర్భావ పోస్టర్ ను వీర మహిళల చేతుల మీదుగా ఆవిష్కరించారు. ఇందులో భాగంగానే కోరుకొండలో ఏర్పాటు చేసిన జనసేన సన్నాహక ఆత్మీయ సమావేశంలో సుమారుగా 100 మంది జనసేన పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. అనంతరం ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ మాట్లాడుతూ జనసేన పార్టీ ఆవిర్భావ బహిరంగ సభను విజయవంతం చేయాలని అన్నారు. ఎన్ని అవమానాలు వచ్చినా తట్టుకుని నిలబడి ఎందరినో రాక్షస ప్రభుత్వం, దుర్మార్గ ప్రభుత్వాలు చేస్తున్న వాళ్ళందరినీ కూడా ఎదిరించి ఈవేళ ఎన్డీఏ కూటమి తరపున ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్న తరుణంలో జనసేన పార్టీ 11 ఏళ్లు పూర్తి చేసుకుని 12వ ఏట ఆవిర్భావ దినోత్సవం రంగరంగ వైభవంగా ఈ యొక్క పిఠాపురం నియోజకవర్గమైనటువంటి చేబ్రోలు గ్రామంలో రేపు మార్చి 14వ తేదీన జరుపుకోబోతున్నాం. భారీ ఎత్తున జన సైనికులు, వీర మహిళలు ఇప్పటికే సన్నాహాలు చేస్తున్నారు. సుమారు 10 లక్షల మందితో ఈ యొక్క జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం జరుపుకోబోతున్నాం. ఈ కార్యక్రమానికి పవన్ కళ్యాణ్ గారి అభిమానులు, జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు, జన సైనికులు, వీర మహిళలు ప్రతి ఒక్కరూ కూడా పవన్ కళ్యాణ్ గారితో ఉన్నటువంటి అనుబంధం, పవన్ కళ్యాణ్ గారి మీద ఉన్నటువంటి ప్రేమ, అభిమానం అన్నిటిని కలిపి ఈ రాష్ట్ర భవిష్యత్తుని, ఆంధ్ర భవిష్యత్తుని ఒక సక్రమంగా మంచి మార్గంలో నడిపిస్తూ మంచి అభివృద్ధి చేస్తూ ఈ యొక్క ఆంధ్ర ప్రజలు అభివృద్ధి నా జీవిత లక్ష్యంగా ప్రయాణిస్తున్నటువంటి జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు చేస్తున్నటువంటి ఈ మహోత్తరమైనటువంటి మహా ఉత్సవం ఒక కుంభమేళాన్ని తలపించి ఉండే ఈ యొక్క జన సమూహంతో చేస్తున్నటువంటి ఈ యొక్క సంబరం, ఈ యొక్క పెద్ద పండుగ, ఈ యొక్క మహా ఉత్సవంలో ప్రతి ఒక్కరు పాల్గొని జయప్రదం చేయాల్సిందిగా కోరుతున్నాం. అదేవిధంగా ఎవరైతే ఈ యొక్క ఆవిర్భావ దినోత్సవాన్ని గడుతున్నారో చక్కటి ట్రాన్స్పోర్ట్ సర్వీస్ని, అదేవిధంగా ఆహారానికి ఏ విధమైన ఇబ్బందులు లేకుండా అక్కడ ఫుడ్ని ఏర్పాటు చేస్తున్నారు. తాగునీరు, బాత్రూములు అన్ని కూడా సక్రమంగా ఉండే విధంగా అన్ని ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. అందులో ముఖ్యమైనటువంటి పాత్రని రాజానగరం నియోజకవర్గానికి కూడా లాజిస్టిక్ కమిటీని కూడా అప్పగించడం జరిగింది. ఈ కమిటీ ప్రకారం కూడా వచ్చిన వారికి అన్నిటి కూడా మంచి ఏర్పాట్లు చేస్తున్నాం. ప్రతి ఒక్కరిని సంతోషంగా తీసుకుని వెళ్ళి వాళ్ళకి సదుపాయాలన్నీ ఏర్పాటు చేసి క్షేమంగా ఇంటికి తీసుకొచ్చే బాధ్యతని జనసేన నాయకులు అందరూ తీసుకోవాలని మా యొక్క అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు సూచించారు. వారి సూచనల మేరకు ఈ యొక్క పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వర్తించడానికి రాజానగరం నియోజకవర్గంలో ఉన్నటువంటి జనసేన పార్టీ జిల్లా కమిటీ, మండల కమిటీలు, గ్రామ కమిటీలు, జన సైనికులు, వీర మహిళలు అందరూ కూడా నడింకట్టి ముందు కడుతున్నారు. ఈ యొక్క రాజానగరం నియోజకవర్గంతో పాటు పక్కన ఉన్నటువంటి రంపచోడూరు నియోజకవర్గానికి కూడా ఈ యొక్క రాజానగరం నియోజకవర్గ నాయకులు పర్యవేక్షణలో వాళ్ళందరినీ కూడా క్షేమంగా తీసుకుని వెళ్ళి క్షేమంగా ఇంటికి తీసుకొచ్చే విధంగా ఏర్పాట్లు చేస్తున్నాం. ఈ మహాయజ్ఞంలో ప్రతి ఒక్కరు పాల్గొనాలని చెప్పేసి కోరుతున్నాం. జగన్మోహన్ రెడ్డి గారికి ఆయన పరిస్థితి ఆయనకు అర్థం కాక ఏం మాట్లాడుతున్నారో తెలియట్లేదండి. వారి గురించి మరి ఎక్కువగా మాట్లాడడం కూడా అనవసరం. ఎందుకంటే 150 సీట్లతో గెలిచి ఈ రాష్ట్రాన్ని ఏమో ఉద్ధరించక ప్రజలకు అందరికీ కూడా చికాకు పుట్టి మధ్యలో 5 తీసేసి 11 సీట్లు నుంచి పంగనామాలు పెట్టారు ప్రజలు. అదేవిధంగా చూస్తే రేపు రాబోయే రోజుల్లో ఆ 11 కూడా లేకుండా ఇంటికి పంపించేస్తారు ఆయన్ని. నిజానికి ఆయన 11 కూడా అర్హుడు కాదు అని చెప్పి ప్రజలు ఇప్పుడు మరీ నిర్ధారణ చేశారు. అనవసరంగా 11 సీట్లు ఎందుకు ఇచ్చామని ప్రజలు మరోసారి బాధపడుతున్నారు. ఎందుకంటే 11 సీట్లు ఇచ్చినందుకు కనీసం 11 రోజుల పాటు కూడా అసెంబ్లీకి రానిటువంటి పార్టీ అది. బాధ్యత లేని పార్టీ, బాధ్యత లేని నాయకుడు అతను. అలాంటి నాయకుడు ప్రజల్ని విశ్వసించరు. ప్రజలు ఎప్పుడో చీకొట్టారు, మళ్ళీ సార్ ఆ 11 కూడా లేకుండా ఇంటికి వెళ్ళి పంపించేస్తారు. ప్రజలు దానికి సిద్ధంగా ఉన్నారు. ఇప్పుడు పరిస్థితి ఏంటంటే 150 ఎక్కువైపోయినాయి అని చెప్పి 11 ఇచ్చారు. ఇప్పుడు 11 ఎక్కువైపోయినాయి అని చెప్పి రేపు రాబోయే 0 ఇస్తారు. 0కి ఎక్కువ 11 తక్కువ అనే బేరంతో మాత్రం ఆయన ముందుకు రాబోతున్నారు.
పాపం 5 ఏళ్ళు స్లీప్ కోడ్లోకి వెళ్ళిన జగన్మోహన్ రెడ్డికి ఇప్పుడు ప్రెస్ మీట్ పెట్టాలని మీ మీడియా మిత్రులందరి ముందుకి కూడా వస్తున్నారు. 5 ఏళ్ళు ఏం చేస్తున్నారు? లోపల నుంచి పబ్జీ ఆడుకున్నారు ఆయన. ఇప్పుడు గుర్తొచ్చిందా ప్రజలు ఇప్పుడు గుర్తొచ్చారా? 5 ఏళ్ళు గుర్తు రాలేదు. అసెంబ్లీలోకి వచ్చి ప్రజల గొంతు వినిపించాల్సిన బాధ్యత ఆయనకు ఉన్నప్పుడు ఒక్క రోజైనా వచ్చాడా? మొన్న ఎప్పుడో వచ్చాడు, 11 గంటలకు వచ్చాడు, 11 నిమిషాలు ఉన్నాడు, 11 సెకండ్లు బయటకు వెళ్ళిపోయాడు. అన్ని 11లే. 11కున్న ప్రాముఖ్యత కూడా చెడగొట్టిన వివిడి న్యూస్ టీవీని తక్షణమే సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత ప్రకటనలు వచ్చే విధంగా మీకోసం మీ ముందుకు వివిడి న్యూస్ టీవీని ఏపీ ఫైబర్ నందు 99వ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించెదరు.